ఈరోజు సందర్భంగా న్యూ అశోక్ నగర్ పార్టీపుట్ట అర్బన్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి రాములవారి కళ్యాణం ఉన్నందుకు రాములవారి గుడి ముస్తాబు చేసుకొని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ యొక్క పార్చిగుట్ట వీరాంజనేయ స్వామి దేవాలయం ముందు ఇలా గత 10 రోజుల నుంచి నాలా పొరలం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులని, దీనికి సంబంధించిన డీసీని కానీ, మున్సిపల్ అధికారులను కానీ, స్థానిక కార్పొరేటర్ని కానీ 10 రోజుల నుంచి వాళ్ళని వేడుకోవడం జరుగుతుంది. అయ్యా ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం ఉంది, ఇలా మోరీ డిస్టర్బ్ అయితే భక్తులు రావడానికి కానీ దేనికన్నా కానీ డిస్టర్బ్ అవుతుందని చెప్పి స్థానిక మున్సిపల్ అధికారులు కానీ, స్థానిక కార్పొరేటర్లు కానీ అందరినీ మా బస్సు కమిటీ నుంచి వేడుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి తూతు మంత్రంగా వచ్చి ఏదో మేము చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి చెప్పుకోవడమే తప్ప ఇంకా ఏం చేయడం లేదు. ఈ రోజు మరి కళ్యాణం ఉంది, అన్నదానం ఉంది, శ్రీరాముల వారి ఊరేగింపు ఉంది. మేము ఎలా చేయాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. స్థానిక కార్పొరేటర్ అయితే అసలు ఆమెకు కార్పొరేటర్ గా చెప్పుకోవడానికి అర్హత లేదు ఆమెకి. ఇంత జరుగుతున్న ఇక్కడ ఈ బౌద్ధనగర్ డివిజన్ లో ప్రధానమైన గుడి ఈ గుడి రామవారి గుడి, ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అని ఆమెకు తెలిసినా గానీ మరి ఇంత జరుగుతున్నా గానీ వీళ్ళు ఎట్లా కళ్యాణం చేస్తారు? మరి దీనికి ఏం చర్యలు తీసుకోవడానికి అసలు స్పందనే లేదు. స్థానిక బీజేపీ నాయకులు ఏదేమున్నా కానీ వచ్చి మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు, హిందుత్వం అంటారు. మరి ఇంత గుడి జరుగుతుంటే ఇట్లా కళ్యాణము రాముల వారిని ఎట్లా ఊరేగించేయాలి? ఇంకా అన్నదానం జరుగుతుంది, భక్తులు ఎట్లా చేయాలి? మరి తక్షణమే మీరు వచ్చి ఏదైనా జిహెచ్ఎంసీని పిలిచి, ఎమర్జెన్సీని పిలిచి ఏదైనా పరిష్కారం చేద్దామా అంటే అసలు ఏం పరిష్కారం చేయరు. కమ్సే ఫోన్ కూడా లేపుతలేరు. దీనికి కార్పొరేటర్ కానీ మళ్ళా ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కార్పొరేటర్ అసలు మా బస్తీకి వచ్చి ఓట్లు అడిగే హక్కుందా? పాలకులు మన బీజేపీ నాయకులు మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తారు. వాళ్ళు ఎట్లా వచ్చి ఓట్లు అడుగుతారు? దీనికి తక్షణమే సంబంధిత అధికారులు ఇప్పుడు 5 నిమిషాలల్లా దీన్ని మీరు చొరవ తీసుకొని ప్రత్యేక సిబ్బందికి, ఎమర్జెన్సీ సిబ్బందికి తెలిసి ఇది క్లియర్ చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. కార్పొరేటర్ ఇంటి ముంగడ కూర్చుంటాము, ఎమ్మెల్యే ఇంటి ముంగడ కూర్చుంటాము అని చెప్పేసి అందరికీ డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా న్యూ అశోక్ నగర్ పార్చిగుట్ట అర్బన్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి రాములవారి కళ్యాణం ఉన్నందుకు రాములవారి గుడి ముస్తాబు చేసుకొని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ యొక్క పార్చిగుట్ట వీరాంజనేయ స్వామి దేవాలయం ముందు ఇలా గత 10 రోజుల నుంచి పొరలం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులని, దీనికి సంబంధించిన డీసీని కానీ, మున్సిపల్ అధికారులను కానీ, స్థానిక కార్పొరేటర్ని కానీ 10 రోజుల నుంచి వాళ్ళని వేడుకోవడం జరుగుతుంది. అయ్యా ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం ఉంది, ఆ కళ్యాణానికి ఇలా మోరీ డిస్టర్బ్ అయితే భక్తులు రావడానికి కానీ దేనికన్నా కానీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి స్థానిక మున్సిపల్ అధికారులు కానీ, స్థానిక కార్పొరేటర్లు కానీ అందరినీ మా బస్తీ కమిటీ నుంచి వేడుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి తూతు మంత్రంగా వచ్చి ఏదో మేము చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి చెప్పుకోవడమే తప్ప ఇంకా ఏం చేయడం లేదు. ఈ రోజు మరి కళ్యాణం ఉంది, అన్నదానం ఉంది, శ్రీరాముల వారి ఊరేగింపు ఉంది. దీన్ని ఎలా చేయాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. స్థానిక కార్పొరేటర్ అయితే అసలు ఆమెకు కార్పొరేటర్ గా చెప్పుకోవడానికి అర్హత లేదు ఆమెకి. ఇంత జరుగుతున్న ఇక్కడ ఈ బౌద్ధనగర్ డివిజన్ లో ప్రధానమైన గుడి ఈ గుడి రాములవారి గుడి, ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అని ఆమెకు తెలిసినా గానీ మరి ఇంత జరుగుతున్నా గానీ వీళ్ళు ఎట్లా కళ్యాణం చేస్తారు? మరి దీనికి ఏం చర్యలు తీసుకోవాలని అసలు స్పందనే లేదు. స్థానిక బీజేపీ నాయకులు ఏదేమున్నా కానీ వచ్చి మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు, హిందుత్వం అంటారు. మరి ఇంత గుడి జరుగుతుంటే ఇట్లా కళ్యాణము రాములవారిని ఎట్లా ఊరేగింపు చేయాలి? ఇంకా అన్నదానం జరుగుతుంది, భక్తులు ఎట్లా చేయాలి? మరి తక్షణమే మీరు వచ్చి ఏదైనా జిహెచ్ఎంసీని పిలిచి, ఎమర్జెన్సీని పిలిచి ఏదైనా పరిష్కారం చేద్దామా అంటే అసలు ఏం పరిష్కారం లేదు. కమ్సే ఫోన్ కూడా లేపుతలేరు. దీనికి కార్పొరేటర్ కానీ మళ్ళా ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కార్పొరేటర్ అసలు మా బస్తీకి వచ్చి ఓట్లు అడిగే హక్కుందా? పాలకులు వాళ్ళ బీజేపీ నాయకులు మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తారు. వాళ్ళు ఎట్లా వచ్చి ఓట్లు అడుగుతారు? దీనికి తక్షణమే సంబంధిత అధికారులు ఇప్పుడు 5 నిమిషాలల్లా దీన్ని మీరు చొరవ తీసుకొని ప్రత్యేక సిబ్బందికి, ఎమర్జెన్సీ సిబ్బందికి తెలిసి ఇది క్లియర్ చేయకపోతే మాత్రము తీవ్ర పరిణామాలు ఉంటాయి. కార్పొరేటర్ ఇంటి ముంగడ కూర్చుంటాము, ఎమ్మెల్యే ఇంటి ముంగడ కూర్చుంటాము అని చెప్పేసి మీ అందరికీ డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు స్పందించాలని చెప్పి చెప్తున్నాం. ఫోన్లు చేయకపోతే
ఇంత జరుగుతున్న ఫోన్ లేకపోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. మీరు 10 నిమిషాలలో రాముల వారి ఊరేగింపు ఉన్నది, 10 నిమిషాలలో ఏదో చర్య తీసుకోవాలని చెప్పి కార్పొరేటర్